ప్రత్యేక హోదా కాదు, ప్రత్యేక హోదా అడుగుపై ప్యాకేజ్ అనేసాను అనే మాటలు ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఎవరు? ముఖ్యమంత్రి గారు ప్రత్యేక మోడీతో ప్రత్యేక హోదా అనబోయి ప్రత్యేక ప్యాకేజ్ అనేసాను నేను అని ఆయన వ్యాఖ్యానించాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఆయన ఏదైనా చెప్పగలరు. మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజ్ అన్నటువంటిది సరే. ఇప్పుడు మాకు మా పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ గారు దాని మీద ఎలాగో నెక్స్ట్ ప్రెస్ మీట్ ఉంది. హీ విల్ సబ్మిట్ ఆల్ ది క్లారిఫికేషన్స్. కాకపోతే మన ముఖ్యమంత్రి కోసం ఆయన కన్వీనియంట్గా ఏదైనా చెప్పగలడు. ఆయన మొత్తానికి మీరు నన్ను అడిగితే ఏముంది సార్, మీకు అన్ని విషయాలు తెలుసు, నాలుగు ఈజీగా మడత పెట్టగలడు. ఆయన ఏదైనా చెప్పగలడు. ప్రత్యేక ప్యాకేజీ కాదు, ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ అన్నానని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నారు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఒక స్టాండర్డ్, ఒక పద్ధతి, ఒక అడ్మినిస్ట్రేషన్ వ్యవహారం అన్నటువంటిది ఈ ప్రభుత్వంలో లేదు. మీ పార్టీ లేనంటే చెప్పండి. మీరు ఎన్నికల్లో ప్రత్యేక హోదా అన్నారు, ఇమ్మనమన్నారు 15 ఏళ్ళు. తర్వాత ప్యాకేజ్ అన్నటువంటిది మీరు మాట్లాడారు, మంత్రులు మాట్లాడారు, అందరూ మాట్లాడారు. నిన్న ఆయన వచ్చాడు ప్రధానమంత్రి గారు, ఆయన ఏదో చేస్తాడని చెప్పి చూశారు. ఆయన కూడా ఏం చేశాడన్నటువంటిది మనందరికీ తెలిసిందే. అంబారి ఏనుగు వచ్చి ఏవో పూలు జల్లుతుంది అనుకుంటా, ఏనుగు వచ్చింది తొండం ఊపి వెళ్ళిపోయిందని ఆ మాదిరిగా ఇది జరిగింది ఇక్కడ. దానికి ఇంకేం చెప్తాం? ఇది చేస్తామండి మేము. దాని మీదను పార్టీ సీనియర్స్ అంతా కూర్చొని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి ఆలోచన చేస్తే దాని ప్రకారం మేము వర్కౌట్ చేస్తాం. చేస్తామండి. జిల్లాలకు కూడా దీన్ని తీసుకెళ్తాం. మేము చాలా క్లియర్గా ఒక క్లారిటీతో ఈ మూమెంటంని పికప్ చేయాలన్నటువంటి ఆలోచనతోనే ఉన్నారు. ప్రజల్లో కూడా ఆందోళన ఉంది. మన ప్రధానమంత్రి వచ్చి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా అసంతృప్తి సెగలు పరిగెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నటువంటిది పార్టీ పరంగా మేము సమావేశం అవుతాం, దాని మీద నిర్ణయం తీసుకుంటాం. పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేసి ఇప్పుడు ఆందోళన దిగడం ఏంటండి? మొగుడిని పొడిచి మొగసాలు ఎక్కేడ్చినట్టు. సరే, వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు, సంతోషం. అంతే తప్ప ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేము చేస్తున్నటువంటి దాన్ని కూడా వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. మేము అందరికంటే ముందు మొదటి నుంచి కూడా సమైక్యాంధ్రప్రదేశ్గా ఉండాలని, ఒకవేళ సమైక్యాంధ్రప్రదేశ్ కాదని విభజన జరిగితే దాని మీదను స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉండాలని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కంటిన్యూస్గా ఫైట్ ఇస్తున్నాం మేము. మాకంటే ముందు వచ్చినారు వెనుకొచ్చినారు అని కాదు. మా ఫైట్ అన్నటువంటిది ఇట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ఫైట్. మీరు చూడండి ఎక్కడైనా కానీ. మేము రాష్ట్రం విభజన చేసినప్పుడు ఇంకో స్టాండ్ లేదు మాది. సమైక్యాంధ్రే మా స్టాండ్. ఈవేళ కూడా ప్రత్యేక కేటగిరీ స్టాండే మా స్టాండ్. ఈవేళ ప్రత్యేకించి వాళ్ళు చేస్తున్నారంటే మాకంటే ముందు చేస్తున్నారా వెనుక చేస్తున్నారా అనేది ప్రశ్న మా దగ్గర ఉత్పత్తి కాదు, మా దగ్గర ఉత్పన్నం కాదు. ఎందుకంటే మేము చాలా క్లియర్గా ఉన్నాం. ఈ రాష్ట్రం మీదను, ఈ రాష్ట్ర విభజన తదనంతరంపై ఏర్పడినటువంటి పరిస్థితులపై స్టేటస్ ఒకటే ప్రత్యామ్నాయం అన్నటువంటి దాని మీదను విభజన జరగకముందు సమైక్యాంధ్రే ఉండాలన్నటువంటి పోరాటంలోనూ మాది మొదటి నుంచి ఒకటే స్టాండ్ ఉంది. అదే స్టాండ్ని కంటిన్యూ చేస్తున్నాం. మాకు ఇవాళ ప్రత్యేకించి మేము చేయాల్సిన అవసరం ఏముంది? మేము మొదటి నుంచి ఒకే స్టాండ్తో ఉన్నాం. కాబట్టి రేపు కూడా పార్టీ సీనియర్స్ అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్ణయాలు జరిగిన తర్వాత యాక్షన్ తీసుకుంటాం.